So applications of trigonometry, fifth problem. Okay. I'm going to share the match. So you want to erect a pole of height 10 meter with the support of 3 ropes. Each rope has to make an angle 30 degrees. Each rope has make an angle 30 degrees with the pole. What should be the length of the rope? What should be the length of the pole? Here, I think I want from you also. Please go to that problem. Come on, read it, Anna. Yes. You want to erect a pole of height 10 meters with the support of 3 ropes. Yes. Each rope Yes, stop. So you want to erect a pole. Erect means here rigidly go through up అన్నమాట. అంటే ఒక పోల్ కు థ్రెడ్ కట్టారు, ఆ థ్రెడ్ సహాయంతో ఆ పోల్ ఎక్కాలి. ఇక్కడ అర్థమవుతుందా? సో హియర్ ద పోల్ ఈస్ హియర్. ఏమన్నా సౌండ్ రాలేదా? వినిపిస్తుంది. వాయిస్ కట్ వస్తుంది సార్. అండ్ స్క్రీన్ కూడా షేర్ కాలేదా? స్క్రీన్ షేర్ కాలేదా? వస్తుంది సార్. స్క్రీన్ షేర్ అయిందా? సునీల్ స్క్రీన్ షేర్ అయింది, చూడు ఒకసారి. నెక్స్ట్ చదవాలా సార్? ముందు ఒక్కసారి అంతే కదా. మైక్రోసాఫ్ట్ మైక్రోఫోన్ రియల్టీ క్రెడిట్ అప్లికేషన్ వీడియో. ఓకే రైట్. వినిపిస్తుంది నాన్న? వినిపరాలేదా? మళ్ళీ ఒకసారి జాయిన్ కండి వినిపరాకపోతే. ఓకేనా? సో హియర్ ఇట్ ఈస్ ద పోల్. Here it is the pole. Which is the height? 10 meters. Yes. Which is height is 10 meters. So pole height is 10 meters. So with 3 ropes. With 3 ropes. Support with 3 ropes. So AB is the pole. AB is the pole. ఇలా ఉంటుంది pole. AB is the pole. Yes. Next Rana. Each rope has to make an angle 30 degrees with the pole. Each rope has to make an angle 30 degrees. So ఈ థ్రెడ్ ఎక్కడ కట్టిండారు? టాప్ ఆఫ్ ద టిప్పే కదా. టాప్ ఆఫ్ ద టిప్పే కదా మనం కట్టేది. సో ఈచ్ రోప్, ఇది రోప్ అనుకోండి. రెడ్ కలర్ తో గీసిందాన్ని ఏమంటారు? రోప్ అంటాం. సో ఎంత వాట్ ఈస్ ద యాంగిల్? 30 degrees. Yes, 30 degrees. I think half of the figure is over and half of the problem is also over. Half of the problem is also over. All right. What should be the total length of the rope required? What should be the total length of the rope required? So ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, ఇంకొక కలర్ తీసుకుంటున్నాను. So is it over?
Problem. Rope. Half of the problem is what? Half of the problem is Yes, sir. I think. Why? Because so in the black color, that is height of the pole. Red color is the rope. Red color is the rope, which is making an angle of 30 degrees. Which is making an angle of 30 degrees. It is making an angle of 30 degrees. What should be the length of the rope? What should be the length of the rope? So first you have to write what height of the pole. Height of the pole. ఇది కనెక్షన్స్ కిందికి వస్తుంది అన్న ప్రాబ్లం వచ్చేసి కనెక్షన్స్ కిందికి వస్తుంది. సో మీరు ఇక్కడ ప్రాబ్లం పైన ఏం రాసుకోవాలి? కనెక్షన్స్ రాసుకోండి. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క దాని కిందకి వస్తుంది అన్న. మీకు తెలుసా మ్యాథమెటిక్స్ లో ఎన్ని ఉన్నాయో? స్పెషాలిటీస్ ఎన్ని ఉన్నాయో తెలుసా? మ్యాథమెటిక్స్ లో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయో తెలుసా? PRCCR. Problem solving, reasoning, connection, and communication, and reasoning and proof. ఇలా ఈ 5 క్వాలిటీస్ తోనే మనకు ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి అన్న. ఈ 5 క్వాలిటీస్ తోనే మన ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్య సాధన అంటారు తెలుగులో. ప్రాబ్లమ్ సాల్వింగ్. రీజనింగ్ అంటే మీకు ఇందాక చెప్పిన దానిలో రీజనింగ్ ఏమన్నా ఉందా? లేదు, రీజనింగ్ లేదు. అన్ని కనెక్షన్సే వస్తాయి. అంటే మనము ఒక్కొక్క దాన్ని కనెక్ట్ చేసుకుంటున్నాం. ఇచ్చిన ప్రాబ్లమ్ను మనం కనెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఎక్సర్సైజ్ 11.2లో ఫస్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్, తర్వాత ఫోర్త్ వచ్చేసి రీజనింగ్ అండ్ ప్రూఫ్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పేటన్ని కూడా కనెక్షన్స్. కమ్యూనికేషన్ అయితే మన దగ్గర లేదు ప్రస్తుతానికి. ట్రిగ్నోమెట్రీలో కమ్యూనికేషన్స్ వస్తే నేను చెప్తాను అన్న. కమ్యూనికేషన్స్ వస్తే నేను చెప్తాను. రీజనింగ్ అండ్ ప్రూఫ్ అంటే లాస్ట్ లో చేసిన ఒక ప్రాబ్లం 1 - tan square a by cot square a minus 1 is equal to tan square a అని రీజనింగ్ ప్రూఫ్ అంటారు దాన్ని. సో PRCCR అని మొత్తం ఈ 5 లక్షణాల ద్వారానే మనము ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. వాటిలో ప్రాబ్లమ్ సాల్వింగ్ కు ఎక్కువగా క్వశ్చన్ పేపర్ లో ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ రైట్. నేను మనం ఏం చెప్తున్నాను మర్చిపోయినా నేను. ఓకే. సో యూ వాంట్ టు ఎరెక్ట్ ఎ పోల్ of height 10 meters with the support of 3 ropes. Each rope has an angle 30 degrees with the pole. What should be the length of the rope? What should be the length of the rope? ఇది మనకు మనం చేయాల్సిన ప్రాబ్లం. ఓకే రైట్. చెప్పండి ఇప్పుడు ఒక్కొక్కరు ఎవరైనా సరే చెప్పండి. నేను ఫస్ట్ ఏం రాయాలైనా హైట్ ఆఫ్ ద పోల్. ఫస్ట్ ఏం రాయాలా? హైట్ ఆఫ్ ద పోల్. రాసుకుంటారా? నేనే చెప్పాలన్నా? నేను రాయాలన్నా రాసుకుంటారా? ఓకేనా? ఓకే సంతోషం. హైట్ ఆఫ్ ద పోల్ రాసుకున్నా. హైట్ ఆఫ్ ద పోల్ మొత్తం అడిగి నోట్స్ అయిపోతుంది అంతే. ఏం లేదు. హైట్ ఆఫ్ ద పోల్ ఎంతనైనా హైట్ ఆఫ్ ద పోల్ AB is equal to 10 meters. AB is equal to 10 meters. Okay. Next is let the length of rope to erect the pole. So let the length of the pole to erect the pole. Erect అంటే ఇక్కడ ఎక్కడ అన్నమాట. To erect the pole. ఏమనుకుందామన్నా? ఈ AC ఇక్కడ కూడా కదా. ఓకే AC. నెక్స్ట్ యాంగిల్ మేడ్ బై రోప్ రాసుకోండి. యాంగిల్ మేడ్ బై రోప్
angle made by rope, angle made by rope with the pole, with the pole ఎంత నాన్న angle made by rope with the pole ఎంత 30 degrees. 30 yes degrees, sir. 30 degrees very good 30 degrees with the pole అంటే నేను అంత రాస్తున్నాను with the pole ఎంత నాన్న 30 degrees with the Degree. pole at A 30 degrees 30 degrees అంటే మన దగ్గర లేదు కాబట్టి రాయాల్సింది తప్పదు 30 degrees 30 degrees అనా 30 degrees Yes, sir. yeah next from triangle ABC from triangle ABC so from triangle ABC from triangle ABC ఇక్కడ ఏం తీసుకోవాలన్నా యాంగిల్ సిఏబినే కదా Yes, sir. యాంగిల్ సిఏబి కానీ యాంగిల్ బిఎస్సి కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి యాంగిల్ సిఏబి ఇస్ ఈక్వల్ టు ఇప్పుడు యు వాంట్ the height of the rope you want the height of the rope which is drawn with the red side sorry with the red color Yes, sir. so AC కావాలి కాబట్టి నేను ఇప్పుడు ఏం తీసుకోవచ్చు కాస్ తీసుకోవచ్చా tan తీసుకోవచ్చా లేదా sin తీసుకోవచ్చా కెన్ ఐ టేక్ కాస్ Time తీసుకోవచ్చు, sir. sin తీసుకోవచ్చా చూడండి బాగా 30 degrees కు అడ్జసెంట్ సైడ్ ఇచ్చినాడా ఆపోజిట్ సైడ్ ఇచ్చినాడా Adjacent side ఇచ్చిన. Yes, adjacent side. Here, the given side is adjacent side. That's why I am going to take cos. That's why I am going to take cos. అందుకే నేను ఈ పక్క ఏం రాయలేదు. Cos. Cos angle CAB is equal to ఇప్పుడు నేను రాస్తున్నాను అది కరెక్ట్ కాదు చెప్పండి. What I am going to write is correct or not? Am I right? AB by AC. Adjacent side by ఇనపరాలేదు నాన్న ఇనపొస్తుంది కదా Yes, sir. Yes, sir. సో నాన్న వినిపిస్తుంది, సార్. yes cos angle CAB is equal to AB by AC because AB is adjacent side and AC is hypotenuse. AC is a hypotenuse. So that's why see angle CAB means here 30 degrees. Cos 30 degrees. Cos 30 degrees is equal to here AB is 10. AC is we don't know. AC is we don't know. So మీకు క్లియర్ గా తెలుసు cos 30 degrees అంటే √3/2 sin 60 ఎంత ఉంటుందో cos 30 కూడా అంతే ఉంటుంది cos √3/2 10 into 10 by AC so I want AC that's why ఇలా రాసేసి ఏం రాస్తారన్న √3 into I am going to cross multiply it AC is equal to 10 into 2 10 into 2 so AC is equal to మళ్ళా 10 into 2 20 అని రాసి మళ్ళీ రాయాలి అవసరం లేదు కదా 20/√3 దీన్ని ఇలాగే ఉంచొచ్చా Yes, sir. దీన్ని ఇలాగే ఉంచొచ్చా ఇంకా ఏమైనా చేయొచ్చు రోప్ లెంగ్త్ ఇలాగే ఆన్సర్ పెట్టకూడదు కొంచెము అలా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతానా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతా సో AC is equal to 20/√3 ఏమని రాసుకోవచ్చు 20 into √3 okay by √3 into √3 I am going to
multiplying both numerators and denominators by root 3 because rationalizing చేస్తున్నాను. So root 3 into root 3 is equal to 3. So 20 root 3 by 3. 20 root 3 by 3 మీకు తెలుసు root 3 is equal to 1.732. ఇది ఎవర్ గ్రీన్ అనమాట. ఇవి లాగర్థమ్స్ చేసేటప్పుడే చెప్పింటాను నేను. root 3 is equal to 1.732 అండ్ అక్కడ మనకు root 2 రేషనల్ నెంబర్, root 3 రేషనల్ నెంబర్, root 5 కూడా రేషనల్ నెంబర్ అని ప్రూవ్ కూడా చేసింటాం. నెక్స్ట్ root 3 is equal to 1.732. ఇదంతా చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 11.55 వస్తుంది. అదే ఆన్సర్, మీ ఆన్సర్ ఉంటుంది. అదే మీ ఆన్సర్ ఉంటుంది. అది నాన్న. సో కావాలంటే రాసుకోండి. therefore length of the rope రాసుకోండి మళ్ళీ. therefore length of the rope. therefore length of the rope. length of the rope is equal to 11.55. ఎందుకు లెంగ్త్ ఆఫ్ ద రోప్ అడిగినారు కాబట్టి మనం సింప్లిఫై చేసినాం అన్న, అంతే, ఇంకేం లేదు. 11.55 meters అంతే, దట్స్ ఇట్. సో ఏం చేసినాం? ఫస్ట్ ఐ డ్రా ఏ లైన్ which is vertical to the earth అన్నమాట. దట్ ఈస్ ఎందుకంటూ పోల్ ఆ విధంగానే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ రోప్స్ ఇలా నెక్స్ట్ ఏం చేసినా రోప్స్ తీసుకున్నాను, ఇలా చేసినాం. నెక్స్ట్ ఏం చేసినాం? మళ్ళీ నెక్స్ట్ ఏం చేసినాను? మళ్ళీ ఇలా రాసినాను, ఇలా చేసినాను. సో then the right angle triangle is formed here. yes, AB చేసేసినాను, ఇక్కడ 30 degrees రాసేసినాను. AB equal to 10 meters. yes, అయిపోయింది. cos 30 degrees తీసుకున్నాను. cos 30 A కి అడ్జసెంట్ సైడ్ ఏంటన్నా? AB. A కి హైపోటెన్యూస్ ఏంటి? AC. చేసేసాను. ఆన్సర్ వచ్చేసింది, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ మనకి ఏమైనా కష్టం ఉందా? ఫస్ట్ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ లో మళ్ళీ మీరు రైట్ గా చేయాలి, అంటే కరెక్ట్ గా చేయాలి అన్నమాట. కరెక్ట్ రైట్ యాంగిల్ ఫామ్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రాబ్లం చాలా చాలా ఈజీ అయిపోతుంది. సో ఈస్ దేర్ ఎనీ డౌట్? No sir. ఓకే, ఇక్కడ రాసేస్తున్నా, ఇక్కడ క్లియర్ చేసేస్తున్నా. Yes sir. Okay, sir. సో రాసుకున్నారు కదా నాన్న ఇది కూడా? Yes sir. ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ దిస్. Okay sir. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటన్నా? సపోజ్, Shall I read sir? Suppose you are shooting an arrow from the top of a building at an height of 6 meters to a target on the ground at an angle of depression of 60 degrees. yes. What is the distance between you and the object? What is the distance between you and Object. the object? What is the distance between you and the object? So first you think that you are on the top of the you are on the top of the building. You are on the top of the building. Okay, first you think that. So now first I am going to take this. This is a building. Okay,
దిస్ ఈస్ ది బిల్డింగ్ నాన్న. బిల్డింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఈ టాప్ ఆఫ్ ద బిల్డింగ్, బిల్డింగ్ నుంచి ఇలా ఒక లైన్ గీస్తున్నాం. ఇదే కదా నాన్న ఐసైట్. Yes, sir. టాప్ ఆఫ్ ద బిల్డింగ్ దగ్గర ఉన్నప్పుడు ఇదే కదా ఐసైట్ అయ్యేది. సో ఈ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ Yes, ఉన్నప్పుడు sir. ఇది ఐసైట్ అవుతుంది. ఓకే, ఎందుకు హారిజాంటల్ లైన్ గీస్తున్నా? ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఏ హారిజాంటల్ లైన్. సో దిస్ ఇస్ ద హారిజాంటల్ లైన్. ఈ కలర్ ఏదో నాకు తెలియదు కానీ దిస్ ఇస్ ద హారిజాంటల్ లైన్. నెక్స్ట్ ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు నాన్న. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఈ మనిషి మీదకే కదా నువ్వు గురి పెడతా ఉండేది. Yes, sir. So here I am going to shoot the arrow. You are going to shoot the arrow on the earth. You are going to shoot the arrow on the earth. That is, I am going to take blue line. Then I am going to combine this blue line with this. Green. Yes. సో కొంచెం అలా వచ్చేసింది, కరెక్ట్ గా రాలేదు, కొంచెం అలా వచ్చేసింది. ఓకే, సో హియర్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పోల్? 6 meters, sir. నాట్ పోల్, ఇట్స్ బిల్డింగ్. Building, sir. ఎస్, టాప్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి నువ్వు ఇలా కొడుతూ ఉన్నావు. సో ఇక్కడ ఎంత ఏర్పడింది? ఐ థింక్ ఇట్ ఈస్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. Angle of depression, sir. Very good, very good. Angle of depression. Depression. So that's why this is 60 degrees. Then I think ఈ గ్రీన్ లైన్ దాన్ని ఏమంటారు, ఏదో పర్పుల్ కలర్ అన్న, పర్పుల్ కలర్ అంటారా? సో ఆ పర్పుల్ కలర్, ఈ రెండు కూడా దీస్ టూ ఆర్ ప్యారల్ లైన్స్, ఐ థింక్. Am I right or not? Yes, sir. These two Yes, are sir. parallel lines. Parallel lines. So AB is the building, BE is the eyesight or horizontal line, Next, the point C is the target. You are going to shoot this point from the top of the building, so with the angle of 60 degrees. That's why దాన్ని ఏమంటారు, వస్తువు ఇక్కడ నువ్వు కొట్టే వస్తువు, నువ్వు what you are shooting is below your eyesight. So that's why the angle is angle of depression. I think the BE and AC are parallel lines. And BC is transversal. So angle ABC is equal to angle ACB. Am I right or wrong? Yes, sir. Why? Because they are alternate angles. They are alternate angles. Next, I mean, income problems. I think half of the problem is solved. Yes, sir. Now, what will we go to find? What is distance between Huh. you and the object? What is the distance between you and the object? Here you is there, మీరు ఇక్కడ ఉన్నారు. The object you are shooting is here. That means you are going to find BC. యాక్చువల్ గా మనం తెలుగులో మాట్లాడుకుంటే ఇక్కడ మీరు ఉన్నారు B వద్ద, ఇక్కడ C వద్ద ఉన్న దాన్ని కొడుతూ ఉన్నారు, బాణంతో ఇలా కొడుతూ ఉన్నారు. దాని దూరాన్ని నువ్వు కొలగల, మీరు కొడుతున్న ఆ బాణము వేస్తున్న స్థానం నుంచి అక్కడ ఉన్న టార్గెట్
మధ్య ఉన్న దూరాన్ని మీరు కొలవగలరా? Yes. Is it possible? Through the tape or through the rope or whatever it may be. Is it possible? No, it is not possible. It is possible only through the trigonometry. It is possible only through the trigonometry. That's why. Yes, trigonometry లేకుండా నువ్వు చేస్తావా? No, sir. బిల్డింగ్ హైట్ ఇచ్చినాడు, బాగానే ఉంది. 6 meters బిల్డింగ్ హైట్, 6 meters బిల్డింగ్ పైన ప్రశాంతంగా నువ్వు కూర్చున్నావు. నీ దగ్గర ఆర్చరీ, మన వాళ్ళు ఆర్చరీ వెళ్ళిపోతున్నారు కదా, ఆర్చరీకి పోయే వాళ్ళు బాణాలు తీసుకున్నారు, కింద ఉన్న ఎవరినో కొడుతూ ఉన్నారు. నువ్వు పైన ఉన్న దాన్ని కింద ఉన్న ఆబ్జెక్ట్ మధ్య దూరం కొలవంటే, బిల్డింగ్ హైట్ కొలమంటే నువ్వు కొలుస్తావు, ఏదో ఒకటి సర్వే టేప్ తోనో ఇంకో దాంతోనో కొలుస్తావు. బట్ నీ స్థానం నుంచి ఆ కొట్టే ఆబ్జెక్ట్ యొక్క స్థానానికి మధ్య ఉన్న దూరం కొలమంటే కొలుస్తావా? కొలసలేవు, అది గాల్లో ఉంటుంది. It is on the air. It is on the air. So that's why we cannot measure it. But it is possible through the trigonometry. That's why this chapter is titled with as applications of trigonometry. That's why this chapter is titled with applications of trigonometry. Applications of trigonometry అంటే అనువర్తనాలు అంటారు తెలుగులో. అంటే మనం నేర్చుకున్న విషయాన్ని what we learned in the textbook, we are going to apply that textbook matter into the real life. Textbook matter into the real life. So మన రియల్ లైఫ్ లో ఉపయోగిస్తున్నాం కాబట్టి వీటిని మనం ఏమంటామంటే, తెలుగులో అయితే అనువర్తనాలు అంటారు, ఇంగ్లీష్ లో అయితే అప్లికేషన్స్ అంటారు. అంటే మనం నేర్చుకున్న విషయాన్ని ఇక్కడ ఏం చేస్తున్నారు, యు హ్యావ్ టు యూజ్ ఇట్ టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ అన్నమాట. చూడండి, సపోజ్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు నాకు తెలియదు, కానీ ఫర్ సపోజ్ హైఫా ఉంది, బాగా షౌకారి, ఏమి షీఈస్ రిచ్, ఆమె ఇల్లు కడతా ఉంది. ఇంటికి పెయింటింగ్ వేయాలి కదా నాన్న, పెయింటింగ్ వేయాలా లేదా? ఇంటికి ఇల్లు కట్టిన తర్వాత పెయింటింగ్ వేయాలి. తర్వాత ఇల్లు కట్టేటప్పుడు రకరకాల వస్తువులు కొనాలి, రకరకాల అన్ని కొనాలి, చేయాలి, చెందాలి. సో పెయింట్ వేయాలి. పెయింట్ వేసేదానికి ఎంత డబ్బులు అవుతుంది అని అంటే, పెయింట్ వేసేవాడు ఏమీ క్యాల్కులేషన్స్ ఏమి లేకుండా నీట్ గా కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు. ఇస్తాడే కూడా ఇస్తారు. వానికి లెక్కలు రావు ఏం రావు, వాడు పెయింట్ వేసేసి వెళ్ళిపోతాడు, మనకు ఖచ్చితంగా లెక్క చెప్తాడు. అట్లాగే ఎన్ని ఇటుకలు కావాలి, ఏం కథ, మొత్తం అన్ని క్లియర్ గా చెప్పేసిపోతారు వాళ్ళు పని వాళ్ళు. బట్ మనం అయితే చెప్పలేము. బట్ మనం చెప్పొచ్చు. ఎప్పుడు మెన్సురేషన్ చాప్టర్ నేర్చుకుంటే చెప్పొచ్చు, మెన్సురేషన్ చాప్టర్ నేర్చుకుంటే. సో 4 walls ఏరియా కనుక్కోవచ్చు. తర్వాత కంప్లీట్ ఏరియా ఆఫ్ దట్ హౌస్ కనుక్కొని దాని నుంచి మనం కనుక్కోవచ్చు అనమాట. మెన్సురేషన్ చాప్టర్ 7th క్లాస్ లో నేర్చుకుంటాం, లాస్ట్ లో 7th క్లాస్ లాస్ట్ లో మెన్సురేషన్ చాప్టర్ లో నేర్చుకుని ఉంటాం. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా, హోల్ సర్ఫేస్ ఏరియా అని నేర్చుకుంటాం. గుర్తు వచ్చిందే, లేటరల్ సర్ఫేస్ ఏరియా, హోల్ సర్ఫేస్ ఏరియా 9th క్లాస్ లో కూడా నేర్చుకుంటాం. సో అలా what we learned in the textbooks, when we apply the textbook knowledge into the real life, then only you are the master. మనం నేర్చుకున్న విషయాన్ని నువ్వు ఉపయోగించుకోగలిగితే, ఇక్కడ ఏమన్నా వినపరాలేదు నాన్న? వినిపిస్తుంది సార్. ఏమన్నా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలన్నా? ఇయర్ ఫోన్స్ పెట్టుకోకపోయినా వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది సార్. ఓకే. సో వస్తున్నారు పోతుంటే నాకు అర్థం కాలేదు వీళ్ళని. తర్వాత ఇక్కడ ఆ నేర్చుకున్న మన ట్రిగనామెట్రీ విషయానంతా ఇక్కడ ఉపయోగిస్తున్నాం. ఏంటి, పైన ఉన్న బిల్డింగ్ పైన ఉన్న ఒక వ్యక్తి బిల్డింగ్ కింద ఉన్న ఒక వ్యక్తిని షూట్ చేస్తున్నాడు. పైన ఉన్న వ్యక్తికి కింద ఉన్న వ్యక్తికి మధ్య దూరాన్ని కనుక్కుంటున్నాడు. అదే కదా ప్రాబ్లం. సో ఫస్ట్ ఆల్టర్నేటివ్ ట్రయాంగిల్స్ అంటే ఆ రోజు చెప్పినా, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇఫ్ 2 lines ఆర్ ప్యారలల్, బాగా గుర్తుపెట్టి, ఇది 2 lines ప్యారలల్ అయితేనే ఈ కండిషన్ వర్తిస్తానన్నా. 2 lines ఆర్ ప్యారలల్, దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్. అవి ఈక్వల్ గా ఉంటాయి కదా సార్? 100% ఈక్వల్ గా ఉంటాయి, 100% ఈక్వల్ గా ఉంటాయి.
100%. మరి ఇక్కడ 60 వచ్చినప్పుడు మీరు 30 డిగ్రీస్ వేస్తుంది సార్. నేను 30 రాసాను, ఇప్పుడు గుర్తించినాను. వెరీ గుడ్. సో ఇప్పటికైనా గుర్తించినారు, సంతోషం. సో 30 degrees కాదు, 60 degrees. వెరీ గుడ్. హియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే బోత్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ అయి ఉండాలి, దే ఆర్ సైడ్ బై సైడ్ ఉండాలి, దే ఆర్ నాట్ ఆల్టర్నేట్ యాంగిల్, దే ఆర్ నాట్ సైడ్ బై సైడ్ అంటే సైడ్ పక్క పక్కన ఉండకూడదు, దే ఆర్ నాట్ సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. ఒకటే తెలుగులో చెప్పాలంటే రెండు అంతర కోణాలై ఉండాలి, దే ఆర్ ఇంటర్నల్ యాంగిల్స్ అయి ఉండాలి, దే ఆర్ నాట్ సైడ్ బై సైడ్ అంటే పక్క పక్కన ఉండకూడదు, దే ఆర్ నాట్ ఆన్ ద సేమ్ సైడ్, ఒకటే సైడ్ ఉండకూడదు. ఇవి ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే. సో ఆల్టర్నేట్ యాంగిల్స్ ఇక్కడ 60 degrees అయితే ఇక్కడ కూడా 60 degrees. వెరీ గుడ్ అన్న, యూ హావ్ అబ్జర్వ్డ్ దట్. సో నెక్స్ట్ రాసుకుంటారా, రాయాలా రాసుకుంటారా? రాద్దాం. రాసుకుంటున్నాను సార్. రాస్తున్నాను. రాసుకుంటాం సార్. ఓకే అండి, రాస్తున్నాను. హైట్ ఆఫ్ ద బిల్డింగ్, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ బోర్డు మీద రాసేదానికి ట్రై చేయాలన్న, అప్పుడైతే తొందరగా చెప్తుంది కదా ప్రాబ్లమ్స్. కొంచెం లేట్ అవుతుంది, లేట్ అయినా బ్లర్ అనేది లేకుండా చేసుకోవాలి. ఓకేనా? హైట్ ఆఫ్ ద బిల్డింగ్ రాస్తున్నాను. రాసుకుంటాం. ఓకే. హైట్ ఆఫ్ ద బిల్డింగ్, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ రెడ్డింగ్ తో రాస్తే కనిపిస్తుంది బానే. హైట్ ఆఫ్ ద, Yes, sir. ఓకే, హైట్ ఆఫ్ ద బిల్డింగ్, హైట్ ఆఫ్ ద బిల్డింగ్. సో టైం అయిపోతుంది కదరా? Yes, sir. అయిపోతుంది సార్. ఓకే, మళ్ళీ జాయిన్ అయిదాంలే. హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈరోజు కొంచెం లేట్ అయింది. హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఏబి కదన్నా, ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 meters. ఓకే, 6 meters. నెక్స్ట్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్, యాంగిల్ ఆఫ్ ఎ డిప్రెషన్. ఎందుకు యాంగిల్ ఆఫ్ ఎ డిప్రెషన్ అంటే ఐసైట్ కంటే బిలో ఉంది కాబట్టి. హియర్ ఐసైట్ హారిజాంటల్ లైన్ కంటే బిలో ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. హారిజాంటల్ లైన్ కంటే అబోవ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్, from top of a building, from top of a building, from top of a building. Building B to a target ఏంది నాన్న? టార్గెట్ ఏంటి? C నా? టార్గెట్ C. C is, yes sir. to target C is 60 degrees. 60 degrees రాదు కాబట్టి మనం మీరు రాసుకున్నా 60 degrees అని నేను రాస్తున్నాను ఇక్కడ 60 degrees. సో బ్లాక్ బీసీ కదా సార్ టార్గెట్? బిల్డింగ్ పైన ఉన్న బి, బిల్డింగ్ పైన ఉన్న బి, yes sir. బి అనే పాయింట్ నుంచి అన్నమాట. బిల్డింగ్ బి, టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ అంటున్నాను అన్నమాట. టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్, టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ అంటే బీనే కదా. yes sir. టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ బి టు ఏ టార్గెట్ సి ఈజ్ 60 degrees. 60 degrees అని రాసి పడేస్తాం, ఎందుకు పంచాయతీ. నెక్స్ట్, ఇప్పుడు డ్రా
Draw BE parallel to AC. B is parallel to AC. Such that ఎలా ఉండాలి రాయ అంటే అది such that angle దగ్గర లేదు కాబట్టి యాంగిల్ అనే రాస్తున్నాను నేను. యాంగిల్ EBC is equal to, ఇప్పుడు మళ్ళీ తీసుకుంటాను నేను, యాంగిల్ EBC is equal to యాంగిల్ BCA. టైం ఉందో లేదో చూస్తున్నా. యాంగిల్ BCA దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 60 degrees. మీరు బ్రాకెట్లో సిన్స్ బ్రాకెట్లో ఏం రాసుకోవాలి, సిన్స్ దే ఆర్ ఆల్టర్నేట్ యాంగిల్స్, సిన్స్ దే ఆర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. alternate angles, alternate angles. Bracket close చేయాలి. ఇది నాన్న రైట్. ఇప్పుడు ప్రాబ్లం చేసేద్దామా? ఎంతుంది టైము? వినపరాలేదు నాన్న? టైం అయిపోవచ్చింది కదా? వినిపిస్తుంది సార్. బ్రేక్ అవుతుందా? బ్రేక్ అవుతుందా? ఓకే ఓకే ఓకే. సో ఇంకా ఏం చేయాలంటే ఇదే తీసుకోవాలి తప్పదు. సో ఐ థింక్ ఐ ఆమ్ ఆడిబుల్. నౌ ఐ ఆమ్ ఆడిబుల్. స్క్రీన్ కూడా షేర్ కావట్లేదా? నో సార్, వినిపిస్తుంది. స్క్రీన్ కూడా షేర్ అయింది సార్. స్క్రీన్ కూడా షేర్ అయిందా? ఓకే ఓకే. ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఇక్కడ 41 దాటిపోయింది, 41 minutes దాటిపోయింది. సో ఇంక ఈ ప్రాబ్లం మీరు చేసేస్తారన్నా ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి. సో నెక్స్ట్ మళ్ళీ వేరే ప్రాబ్లం చూద్దానన్నా. నెక్స్ట్ మళ్ళీ వేరే ప్రాబ్లం చూద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి మీరు రాసుకోండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి సైన్ తీసుకోవాలి కదా. ఇక్కడ సైన్ యాంగిల్ BCA ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి మీరు రాసుకోండి అన్న. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి సైన్ యాంగిల్ BCA ఈజ్ ఈక్వల్ టు AB బై BC. సైన్ యాంగిల్ BCA ఈజ్ ఈక్వల్ టు AB బై BC. నెక్స్ట్ క్లాస్ లో 7th 8th ప్రాబ్లమ్స్ చూస్తాం. నెక్స్ట్ క్లాస్ లో 7th 8th ప్రాబ్లమ్స్ చూస్తాం. నెక్స్ట్ మళ్ళీ రీజాయిన్ కండి. సో సైన్ యాంగిల్ BCA ఈజ్ ఈక్వల్ టు AB బై AC. సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు √3/2. అక్కడ నుంచి BC ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే 4√3 వస్తుంది. అక్కడ నుంచి BC ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 4√3 అంటే 4 × 1.732 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. నాన్న అంతే. సో వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. పొద్దున్నే జాయిన్ అయినారు, సంతోషం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో ఆటోమేటిక్గా 7th ప్రాబ్లం అండ్ 8th ప్రాబ్లం డిస్కషన్ చేద్దాం. దీన్ని మిగిలిన ప్రాబ్లం